అనంతపురం జిల్లాలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జీపు జాథా కార్యక్రమం నిర్వహించారు. ఇక అనంతపురం, గుంతకల్, ఉరువకొండ, రాయదుర్గం మీదుగా కళ్యాణదుర్గంలోని కరణం చికప్ప ప్రభుత్వ పాఠశాలలో జీపు జాథా చేరుకుంది. ఇక రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు జాన్సన్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో కూడా మౌలిక వసతులు, కాస్మెటిక్, అలాగే మెస్ ఛార్జీలు వెంటనే అమలు చేయాలని విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. శిథిలావస్థలో ఉన్న హాస్టళ్ల మరమ్మతులన్నీ కూడా చేయించి అవసరమైతే నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కస్తూర్బా అలాగే మోడల్ స్కూళ్లలో సీట్లు పెంచాలని అన్నారు. ఆగస్టు 6వ తేదీన అనంతపురం జిల్లాలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపడుతున్నట్లుగా వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 20 నుండి 30 తారీఖు వరకు హాస్టల్ సమస్యల పరిష్కారం కొరకు హాస్టల్ నిద్రలు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టడం జరిగింది. 6వ తారీఖున కలెక్టరేట్ ఎదుట మహాధర్నా కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకత్వం ఆధ్వర్యంలో మరి అనంతపురం మొదలుకొని తాడిపత్రి, గుత్తి, గుంతకల్ మీదుగా రాయదుర్గంకి వచ్చి ఈరోజు కళ్యాణదుర్గంకి రావడం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి 3వ తారీఖు అంటే ఇవాళ ఈ సాయంత్రం మరి ఆత్మకూరులో ఈ జాథా ముగింపు జరుగుతుంది. అందులో భాగంగానే కళ్యాణదుర్గం రావడం జరుగుతుంది. ప్రధానంగా ఏమిటంటే ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థులకు మరి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ప్రధానమైనటువంటి సమస్యల్లో మరి కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెండింగ్ ఉన్నటువంటి విడుదల చేయాలి. ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి. అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించాలి. అవసరమైన మేరకు మరి నూతన భవనాలు ఏర్పాటు చేయాలి. అది ఖాళీగా ఉన్నటువంటి